ధైర్యం వహించి పని జరిగించుము అని దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనంలో దావీదు భక్తుడు సొలొమోను రాజుకు తెలియజేస్తున్నారు. ఈ దేవుని సంగమా, ఒక్క నిమిషం పాటు నీ ప్రయాణాన్ని ఒక్కసారి ఆగి ఆలోచించి నువ్వు ఈ నూతన సంవత్సరంలో కదులు. నిజముగా దేవుని యొక్క సంఘములో నీ ఏర్పాటు, దేవుని యొక్క సన్నిధిలో నీ చిత్తము, దేవుని యొక్క సహవాసంలో నీ ఆలోచన ఎలా నడుస్తున్నాయి? ఈ రోజున ఒక పని కొరకు సొలొమోను రాజు గారిని ఎన్నుకున్నప్పుడు ఆ పనిని ధైర్యం వహించి ఈ రోజున ఏ పని చేయడానికి నువ్వు అధైర్యము కలిగినటువంటి వారిగా ఉన్నావు. దేవుని విషయంలో ఈ రోజున అధైర్యాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు స్వార్థను ప్రకటించటలో, సర్వ సృష్టికి వెళుటలో, అనేక మందికి ప్యూరిటీ నిజమైనటువంటి వాక్యాన్ని అందించటలో నీ వంతుగా నీ జీవితాన్ని రణంగా పెట్టాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుని వాక్యమును అందించుట కంటే తమ స్వలాభము కొరకు, తమ స్వంత చిత్తాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ కేటర్లో మనం ఉండొద్దు, ఆ కేటగిరీలో మనం ఉండొద్దు. యేసు క్రీస్తుని ప్రకటించడం, ధైర్యం వహించి పని జరిగించేటటువంటి వ్యక్తులుగా మన జీవితాన్ని కట్టుకుందాం. అటువంటి విశ్వాసము, కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.